భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా హాస్పిటల్ నందు విజయవంతంగా కంటి ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పరామర్శించారు. పేషెంట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల చికిత్స అందించాలని ఆయన కోరారు. అనంతరం ఓప్థాలజీ వార్డు, ఓప్థాలపిక్ ఆపరేషన్ థియేటర్ను, ప్రత్యేక నవజాత శిశు చికిత్స కేంద్రంను, డెడికేటెడ్ పీడియాట్రిక్ కేర్ ఐసీయూ విభాగంలో వసతులను నేరుగా వెళ్లి సందర్శించారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది మరియు డాక్టర్స్ను కలిసి ఎమ్మెల్యే శాతువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ రామకృష్ణ, ఆర్ఎంఓ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ విజయరావు, సంతోష్, ఇన్ఛార్జ్ ఎన్ఎస్ఐ సూపరింటెండెంట్ దుర్గాభవాని, హెడ్ సిస్టర్ సుధారాణి, విజయశ్రీ, సీత, నిర్మల, రాజ్యలక్ష్మి, కళ్యాణి పాల్గొనడం జరిగింది. మోటార్ ఉంటుంది, ఎయిర్ని 10 మీటర్స్ పర్ సెకండ్ లెక్క ఎయిర్ని లాగేస్తుంది. ఇక్కడ ప్లేట్ పెట్టేసి దీన్ని మూత పెడతాం సార్. ఫస్ట్ డిఎస్ఎన్ ఎంత చేస్తారు? ఇది బ్లడ్ చూసిన ఎంత ఉంటుంది సార్? మనకు వచ్చింది సార్ 28 మిషన్స్ ఏరియా హాస్పిటల్ భద్రాచలం రెండు వచ్చినాయి. అయితే మనది ఎక్కడ సప్లై చేయలేదు, ఆగి కమిషనర్ గారు ప్రత్యేక కారణం వస్తే మనకి శాంక్షన్ అయింది. శాంక్షన్ అయింది. నెక్స్ట్ సీజన్ కల్లా వచ్చేస్తాయి సార్. శాంక్షన్ అయింది. మనం దాని గురించి ఆపరేటింగ్ మైక్రోస్కోప్ హిస్టరీ ఎంత తీస్తాము, ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ ఆబ్స్టిక్ హిస్టరీ, ప్రీవియస్ ఆబ్స్టికల్ హిస్టరీ, హైట్, వెయిట్ ఇవన్నీ ఇస్తాం సార్. వాళ్ళ మెట్రిక్ హిస్టరీ అంతా కన్సిడరెన్స్ ఇవన్నీ చూసి లో రిస్క్ అయితే మనమే కంటిన్యూ చేస్తాం, హై రిస్క్ అయితే మేడం వాళ్ళకి పంపిస్తాం. వాళ్ళకి ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి డెలివరీ అవ్వడానికి, న్యూట్రిషన్ మేడం కొంచెం సార్ గవర్నమెంట్ హాస్పిటల్ లోపల థ్యాంక్ యూ అందరికీ.